బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులపై విచారణ జరగాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంతో బ్యాక్ వాటర్తో ముప్పు ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏపీ కాంట్రాక్టర్లకు లబ్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తప్పుడు కేసులతో వేధించారని ఆరోపించారు వివేక్. సింగరేణి సంస్థలో బీఆర్ఎస్ హయాంలో 39,000కు తగ్గాయన్నారు. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని బలపరిచారు వివేక్. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకు ఈ ప్రాజెక్టులో ఏదైతే ప్రాణిత చేవల్ల గురించి మా నాన్నగారు అప్పుడు వెంకటస్వామి గారు కొట్లాడి ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించారు. అప్పుడు ఎందుకంటే అప్పుడు కేవలం ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు నీళ్ళు వస్తాయి, 33,000 కోట్ల ప్రాజెక్ట్స్తో ఈ ప్రాణిత చేవల్ల ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు 11,000 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రాణిత చేవల్ల ఖర్చు పెట్టడం జరిగింది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రావిటీతో వచ్చే ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి కాళేశ్వరంలో పెట్టడము. ఇప్పుడు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే 5 సంవత్సరాలలో 1,200 టీఎంసీ నీళ్లు ఏదైతే తెలంగాణ ప్రజలకు రావాలో దాంట్లో కేవలము 40-50 టీఎంసీలు ఇవ్వడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు మిత్తే అధ్యక్ష దానిపైన. అంటే ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ ఉందా లేదా? అప్పుడు మాకు చెన్నూరు ప్రాంతంలో, మంతని ప్రాంతంలో, మంచిర్యాల, మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా బ్యాక్ వాటర్స్ నీళ్ళు రాకపోయేది. కానీ ఈ బ్యారేజెస్ కట్టిన తర్వాత ఈ బ్యాక్ వాటర్స్ వలన సుమారు 1,00,000 ఎకరాలు మునిగిపోవడము, అక్కడ మంచిర్యాల టౌన్లో ఇల్లులు కూడా మునిగిపోవడం జరిగింది. అయితే ఒక మంచి నిర్ణయం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దీంట్లో ఒక ఎంక్వైరీ పెట్టి నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఏదైతే అంతకుముందు మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందో ఇది నిజంగా రీడిజైన్ చేస్తూ ఇక్కడ మార్చే అవసరం ఉందా లేదా, దీంట్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అయినాయి. కాంట్రాక్టర్ అప్పుడు అందరూ కూడా అనుకున్నారు తెలంగాణ కాంట్రాక్టర్స్కి ఈ ప్రాజెక్ట్ లభిస్తుందని. కానీ మనం ఇచ్చింది ఈ కాంట్రాక్ట్ ఆంధ్ర కాంట్రాక్టర్స్కే. వాళ్ళు లాభం పొందారు, వాళ్ళు ధనవంతులు అయ్యారు. కానీ తెలంగాణ కాంట్రాక్టర్స్ ఎవరు కూడా ధనవంతులు కాలేదు. 81,000 కోట్ల రూపాయలు లోన్లు, దాంట్లో రుణం ఈ పవర్ యూటిలిటీస్లో ఉన్నాయి. దాంతోపాటు 50,000 కోట్ల రూపాయలు నష్టాలలో ఉంది పవర్ కార్పొరేషన్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ పవర్ యూటిలిటీస్ని నష్టంగా, నిజంగా లాస్ మేకింగ్ యూనిట్స్ చేస్తూ సరిగా గవర్నెన్స్ లేకుండా ఈ పవర్ యూటిలిటీస్ అన్నీ కూడా వారు కష్టకాలంలో ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రత్యేకంగా ఈ 10 సంవత్సరాలు ఒక నియంతృత్వ పాలన ఉండే. ఏ ఉద్యమం పోయినా కానీ అందరినీ అరెస్ట్ చేయడము, తప్పుడు కేసులు పెట్టడము, SC ST కేసులు పెట్టి రోజు వేధించడము, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా నచ్చలేదు అధ్యక్ష. ఈ నియంతృత్వ పాలన పోవాలనే ఈసారి ఈ ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఒక స్పష్టత ఇచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ ఒక ప్రజాస్వామిక తెలంగాణ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నిక చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రగతి భవన్ ఏదైతే ఇంపక్ కౌన్సిల్ ఉండేనో ఇవన్నీ కూడా తొలగించి ప్రజలకు అక్కడ యాక్సెస్గా చేయడం జరిగింది.